జస్ట్ ఇమాజిన్ చేయండి 1900s పీరియడ్లో చైనా ఓడు మన ఇండియాకి వచ్చి బ్రిటిష్ సపోర్ట్తో మన ఇండియాని కబ్జా చేస్తే మనకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా. ఇప్పుడు పాలెస్టైన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరిగేది కూడా అదే. ఇప్పుడున్న ఇజ్రాయెల్ 1948 తర్వాత క్రియేట్ అయిన కంట్రీ. కేవలం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఒక ప్రామిస్ వల్లే ఈ రోజు పాలెస్టైన్ ని ఇజ్రాయెల్ గా మార్చేశారు. బ్రిటిష్ కంట్రీ ఒక కంట్రీకి హెల్ప్ చేస్తుందంటే అందులో ఏదైనా ప్రాఫిట్ ఉంటేనే చేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఇజ్రాయెల్ ని క్రియేట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. పూర్వం జ్యూస్ వాళ్ళని ఒక ట్రైబల్ క్యాస్ట్ గా చూసేవారు అండ్ వీళ్ళ పాపులేషన్ యూరోప్ లో ఎక్కువగా ఉండేది. అయితే వరల్డ్ వార్ జరిగే సమయంలో జ్యూస్ వాళ్ళు కూడా ఎలైడ్ ఫోర్స్ కి హెల్ప్ చేయడం వల్ల ఆర్థర్ జేమ్స్ బాల్ఫర్ వాళ్ళకి హోమ్ ల్యాండ్ ఇస్తామని ప్రామిస్ చేశారు అండ్ దాన్ని బాల్ఫర్ డిక్లరేషన్ స్టేట్మెంట్ గా పిలుస్తారు. హోమ్ల్యాండ్ ఇస్తామని చెప్పగానే వేరే కంట్రీస్ లో ఉన్న జ్యూస్ కూడా ఎలైడ్ ఫోర్స్ కి చెందిన బ్రిటన్ వాళ్ళకి సపోర్ట్ చేశారు అండ్ దాంతో యాక్సిస్ పవర్ కి లీడర్ అయిన హిట్లర్ కి కోపం వచ్చి జ్యూస్ ని చంపడం స్టార్ట్ చేశాడు. అలా 1941 నుండి 1945 వరకు 6 మిలియన్ జ్యూస్ ని చంపేశాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ప్రపంచమంతా జ్యూస్ పైన సింపతి చూపించారు. ఆ క్రైమ్ యూరోప్ లో జరిగింది అండ్ పనిష్మెంట్ పాలెస్టైన్ కి ఇచ్చారు. 1948లో పాలెస్టైన్ ని జూయిష్ హోమ్ల్యాండ్ అని డిక్లేర్ చేశారు అండ్ అప్పటి నుండి ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియోలో మనం బ్రిటిష్ వాళ్ళు ఇజ్రాయెల్ పీపుల్ కి ఎందుకు సపోర్ట్ చేశారో, పాలెస్టైన్ ని ఎందుకు డివైడ్ చేశారో, ఇంకా పాలెస్టైన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో.